వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగలం నిన్న నవశకంతో తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఒక వైబ్రెంట్ రాజకీయాన్ని తెరపైకి తీసుకొస్తుంది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో తలపెట్టిన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో నవశకం ముగింపోత్సవం, యువగల ముగింపోత్సవం ఏదైతే నవశకం పేరుతో సభ నిర్వహించారో ఆ సభకు 13 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, జనసేన అనేది నాయకులైతేనేమి, కార్యకర్తలైతేమి పెద్ద ఎత్తున తరలి వచ్చి కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. దాదాపు 6 లక్షల మంది క్లౌడ్, దాంతోపాటు హైవేల మీద చుట్టుపక్కల దాదాపు ఇంకొక 2 లక్షల మంది ఇంకా సభకు చేరుకోకుండా ఉండిపోయిన పరిస్థితి కనిపించింది. దాదాపు 6 లక్షల మందితో నిర్వహించిన ఈ భారీ బహిరంగ సభతో వైసీపీ తాడేపల్లి ప్యాలెస్లో పెద్ద ప్రకంపనలు సృష్టించినట్టుకుంది. అటు పార్టీల్లోనూ అటు ప్రభుత్వంలోనూ ఒక కలవరపాటు మొదలైంది అన్నదానికి ఏదైతే నవశకం కార్యక్రమం సభ ద్వారా తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడిగా ఒక సంకేతాన్ని మనకి వాళ్ళకి అందించినట్టుగా కనిపించింది. దాదాపు 6 లక్షల మంది జనంతో పాటు పెద్ద ఎత్తున ప్రభుత్వం చేస్తున్న అరాచక, అవినీతి, దౌర్జన్యాలపైన పెద్ద ఎత్తున గలమెత్తారు. నారా లోకేష్ గారు కూడా దాదాపు కుప్పం నుంచి విశాఖ దాకా సాగిన ఉమ్మడి 11 జిల్లాల పాదయాత్రలో అనేక అంశాలని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మొత్తాన్ని లేవనెత్తే విధంగా ఆయన కొన్ని కామెంట్ చేశారు. దాంతో ఒక రెడ్ డైరీలో కూడా అవన్నీ రికార్డ్ చేశారని చెప్పడం పరిస్థితి ఉంది. అయితే ఏదైతే వైసీపీ ఉత్తరాంధ్ర పైన అమితమైన ప్రేమ కురిపిస్తూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి అందుకే మూడో రాజధానిని ఉత్తరాంధ్రలో విశాఖ కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేసి ఉత్తరాంధ్రని అభివృద్ధి చేయాలని చెప్పి కలరంగిస్తున్న వైసీపీకి ఇప్పుడు ఈ నవశకం సభ ద్వారా ఒక చెంపపెట్టులా మారిందనే చెప్పాలి. ఎందుకంటే విశాఖలో ఏదైతే ఉత్తరాంధ్ర అభివృద్ధికి విశాఖ కేంద్రంగా ఆయన పరిపాలన సాగిస్తా అని చెప్పుకొచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు విజయనగరంలో నిర్వహించిన ఆ భారీ బహిరంగ సభ, తెలుగుదేశం పార్టీ, జనసేన సంయుక్తంగా నిర్వహించిన నవశకం భారీ సభతో పెద్ద ఎత్తున ఒక క్లారిటీ అయితే వైసీపీకి వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే అంతమంది జనం ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది, అందుకే 3 రాజధానులు అని చెప్పి చెప్పుకొచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు తెలబోయే పరిస్థితి. ఎందుకంటే అంతమంది జనం వచ్చిన తర్వాత కూడా ఇంకా 3వ రాజధాని గురించి వైసీపీ ప్రభుత్వం మాట్లాడడం కానీ, జగన్మోహన్ రెడ్డి కళ్ళగంటం కానీ చాలా అవివేకం అనే చెప్పాలి. ఎందుకంటే రాయలసీమలో వైసీపీ ఎంతో పటిష్టంగా ఉంది. ఎందుకంటే దాదాపు రాయలసీమ 4 జిల్లాల్లో 52 అసెంబ్లీ సెగ్మెంట్స్లో తిరుగులేని విజయాన్ని గతంలో 2019లో నమోదు చేసిన నేపథ్యంలో 2024 కూడా అయ్యే ఫిగర్స్ రిపీట్ అవుతే ఉత్తరాంధ్రలో ఉన్న 3 జిల్లాలను ఏదైతే 34 నియోజకవర్గాలు ఉత్తరాంధ్రలో 34 నియోజకవర్గాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖతో కలిపి 34 జిల్లాలో కూడా విజయకేతనం ఎగరేస్తే మ్యాజిక్ ఫిగర్కి ఆటోమేటిక్గా విజయం, తన రెండోసారి విజయం కూడా సాధించవచ్చు అని చెప్పి కొన్ని లెక్కలు వేసుకుంది. కానీ నిన్న ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా పెద్ద ఎత్తున 3 జిల్లాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వచ్చి లోకేష్ సభని విజయవంతం చేసిన పరిస్థితి. అంతమంది క్లౌడ్ మొబిలైజేషన్ జరగటం, అంతమంది క్లౌడ్ ఒకేసాటికి ఆ కార్యక్రమానికి రావటం అనేది ఒక రికార్డుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన పొత్తుతో ఇటు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరులో కూడా క్లీన్ స్వీప్ చేసే విధంగా సర్వేలు చెప్తున్నాయి ఈ ఉమ్మడి 2 పార్టీల యొక్క పొత్తు మీద. ఇటువైపు ఉత్తరాంధ్ర కూడా దెబ్బడిపోయింది. అదేవిధంగా రాయలసీమలోని 4 జిల్లాలు కూడా వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 13 జిల్లాల్లో తెలుగుదేశం, జనసేన పొత్తుతో ఈ యువగలం పాదయాత్రతో దాదాపు తెలుగుదేశం పార్టీ యొక్క విజయం నల్లేరు మీద నడకలాగా మారిందనే చెప్పాలి.